ఈరోజు దేవుని వాగ్దానం యోహాను సువార్త 8వ అధ్యాయం 32వ వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయం 32వ వచనం. సత్యము మిమ్మను స్వతంత్రులనుగా చేయును. సత్యము మిమ్మను స్వతంత్రులనుగా చేయును. దేవుని బిడ్డలారా, సత్యము మిమ్మను స్వతంత్రులనుగా చేయును అని చెప్పినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు 8వ అధ్యాయం 31వ వచనంలో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యాన్ని గ్రహిస్తారు. మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహిస్తారు. అప్పుడు సత్యము మిమ్మల్ని స్వతంత్రులనుగా చేయునని ప్రభు చెప్పారు. 8వ అధ్యాయం 33వ వచనంలో అక్కడ ఉన్నటువంటి యూదులు యేసు ప్రభువుని ఇలా అంటున్నారు, మేము అబ్రహాం సంతానం, మేము ఎన్నడూ ఎవనికి దాసులమై ఉండలేదు అని యేసు ప్రభుతో చెబితే, యేసు ప్రభు అంటున్నాడు, పాపము చేయు ప్రతివాడు పాపమునకు దాసుడు అని 8వ అధ్యాయం 34వ వచనం యోహాను సువార్తలో చెప్పాడు. 36వ వచనంలో యేసు ప్రభు అంటారు, కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులనుగా చేసిన ఎడల మీరు నిజముగా స్వతంత్రులై ఉంటారు. ఈ అధ్యాయంలో శాస్త్రులు, పరిసయ్యులు వ్యభిచారంలో పట్టబడిన ఒక స్త్రీని యేసయ్య దగ్గరికి తీసుకొచ్చి, మోషే ధర్మశాస్త్రములు ఇలాంటి వారిని రాళ్లతో కొట్టి చంపమని చెప్పారు, మరి నీవేం చెప్తావని అడిగారు. అందుకు యేసు ప్రభు 8వ అధ్యాయం 7వ వచనం యోహాను సువార్తలో, మీలో పాపము లేని వారు మొట్టమొదట రాయి ఆమె మీద వేయవచ్చు అని చెప్పారు. వారంతా ఆమెను వదిలి వెళ్ళిపోయిన తర్వాత యేసు ప్రభు ఆమెను అడుగుతున్నారు, అమ్మా, వారెక్కడ? ఎవరు నిన్ను శిక్షింపలేదా? నేను నిన్ను శిక్షింపను, నువ్వు వెళ్ళు, పాపము మరలా ఇక చేయొద్దు అని చెప్పారు. గలతీ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో ఈ రీతిగా ప్రభు అంటున్నాడు, ఈ స్వాతంత్ర్యం పాపము నుండి, ఈ స్వాతంత్ర్యం ప్రభు మనకు అనుగ్రహించాడు. క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేశాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యము, పాపము అనే ఈ కాడి క్రింద మీరు చిక్కుకోవద్దని ప్రభు చెప్తా ఉన్నారు. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో యేసయ్య అంటారు, నేనే మార్గమును, సత్యమును, జీవమును అని యేసు ప్రభు చెప్పారు. ఒకసారి రోమపత్రికలో మనం చూస్తే 7వ అధ్యాయం 17వ వచనంలో ఆయన ఇలా అంటున్నాడు, నేను చేయునది నా యందు నివసించు పాపమే గాని నేను కాదు. ఎందుకంటే మేలైనది చేయవలననే కోరిక నాకు కలుగుచున్నది కానీ దానిని చేయుట నాకు కలగడం లేదు. కోరికంటూ ఉంది కానీ మరలా నేను కీడే చేస్తూ ఉన్నాను. నేను చేయాలని ఆశిస్తున్నటువంటి మేలు చేయక చేయగోరని కీడు చేయిస్తూ ఉన్నాను. 7వ అధ్యాయం 24వ వచనంలో, అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్నెవడు విడిపించునని మనుషుడు వాపోతూ ఉన్నాడు. అందుకు యేసు ప్రభు చెప్పే శుభవార్త, సత్యము మిమ్మల్ని స్వతంత్రులనుగా చేయను. పాపం నుంచి విడుదల పొందడానికి మనుషులు ఎన్నో శతవిధాల ప్రయత్నం చేస్తున్నారు. కానీ పాపము నుండి విడుదల పొందడానికి సత్యమే. ఆయన అంటూ, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యాన్ని గ్రహిస్తారు. అప్పుడు మీరు గ్రహించిన సత్యమైన నేను మిమ్మల్ని స్వతంత్రులనుగా చేస్తానని చెప్తూ ఉన్నారు. మీరు గమనిస్తే యోహాను సువార్త 4వ అధ్యాయంలో సమరయ స్త్రీ కూడా, నేను ఇంకా ఈ నీళ్ల యొద్దకు రాకుండా నాకు దాహం ఇమ్మని యేసు ప్రభుని అడిగినప్పుడు, నీ భర్తను తీసుకుని రామ్మా అని చెప్తారు. ఆమంటుంది, నాకు భర్త లేడయ్యా. యేసు ప్రభు అంటారు, నువ్వు నిజమే చెప్పావు, నీకు భర్త లేడు, కానీ 5 పెనిమిట్లు నీకున్నారు, ఇప్పుడు ఉన్నవాడు కూడా నీ పెనిమిటి కాడు అని చెప్పి యేసయ్య చెప్పగానే ఆమె తన కుండను పారవేసి విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి, నేను చేసిన క్రియలన్నీ నాతో చెప్పిన మనుషుని చూడరండి అని పిలిచి సమరయులందరికీ కూడా సత్యాన్ని పరిచయం చేసింది. యేసు ప్రభు అంటున్నారు, నేనే ఆ సత్యము,
పాపము నుండి మనలను విడిపించి స్వతంత్రులనుగా చేయగలరు. సత్యము మనలను స్వతంత్రులనుగా చేసి రక్షించునుగాక. ఆమేన్. ఈ వాక్యం మరొకసారి గుర్తు చేస్తూ ఉన్నాను. యేసయ్య అంటున్నాడు, సత్యము మిమ్మల్ని స్వతంత్రులనుగా చేయును. ఈ సత్యమే ప్రభువైన యేసుక్రీస్తు. ఆయనే పాపము నుండి మనలను విడుదల చేసి స్వతంత్రులుగా చేసి మనలను ఈ భూమి మీద గొప్పవారిగా చేయడానికి ప్రభు ఆశిస్తున్నారు. సత్యం యొద్దకు రండి, స్వతంత్రులుగా పాపము నుండి విడుదల పొంది మేలుకరమైన జీవితాన్ని అనుభవిద్దాం. అట్టి కృపా ప్రభు మనకు దయచేయను గాక. యోహాను సువార్త 8వ అధ్యాయం 32వ వచనంలో సత్యము మిమ్మల్ని స్వతంత్రులనుగా చేయును. సత్యము ఈ జీవితంలో పాపము నుండి స్వతంత్రులనుగా చేస్తూ ఉంది. అట్టి కృపా ప్రభు మనకు దయచేయను గాక.